శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 17వ తేదీ సెప్టెంబర్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం చాలా బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఆరోగ్య లాభాలు ఉంటాయి, రుణాలకి సంబంధించి వెనక్కి వచ్చేస్తాయి డబ్బులు, రుణభారాలు తీరుతాయి, అలాగే రుణాలు వసూలవుతాయి. స్నేహితులు బాగా ఉంటారు, శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఉంటుంది. జీవిత భాగస్వామి మాట తాను వినడం ద్వారా ప్రశాంత జీవితం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరడంలో కొంచెం కష్టం ఉంటుంది, అయినప్పటికీ ఉత్సాహంగానే ఉంటారు. మనకి కుదరబోతున్నాయి, మంచి సంబంధాలు వస్తున్నాయి, మనం కుదుర్చుకోవడమే ఆలస్యం అనే టైప్లో ఆలోచిస్తూ ఉంటారు. అనేక విధాలుగా మీకు మనస్సంతృప్తి కలిగించే అంశాలే ఉన్నాయి. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురుబలం లేకపోవడము, శనిగారు వ్యయస్థానంలో ఉండడము, కేతువు కూడా పంచమ స్థానంలో ఉండడము, ఈ మిగతా 3 గ్రహాల యొక్క బలాలు అంతగా లేకపోవడం వల్ల, రాహుగారి బలం ఒక్కటే ఉన్నందువల్ల మీరు మిగతా గ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి. రాహు గారికి బాగున్నారు కదా అని వదిలేయద్దు. మరింతగా బాగుండడం కోసం దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. మీకు అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంది, ఏమి అనుమాన పడనవసరం లేదు. అభివృద్ధి చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మనశ్శాంతితో ఉంటారు, మంచి ఉన్నత స్థితికి వెళ్ళే దిశగా ఉంటారు. కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము ఎక్కువగా, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము లాగా కూడా అవకాశం ఉంటే చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. మిగతావి యోగించకపోయినా మీకు వచ్చిన బాధ ఏమి లేదు. అయితే షష్టంలో కుజుని యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుంది. తృతీయంలో చంద్రుని యొక్క స్థితి కూడా బాగుంది. ఇన్ని గ్రహాల యొక్క అదృష్టవంతమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారిని ఉన్నతుల్ని చేస్తున్నాయి. జీవితాశయం నెరవేరుతుంది, అనుకోని విధంగా లాభాలు వస్తాయి, ఉన్నత స్థాయికి వెళ్తారు మీరు. అంటే ప్రమోషన్స్ బాగుంటాయి అని చెప్పచ్చు. వాక్కు బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, గృహములో ఐకమత్యం బాగుంటుంది, పరపతి పెరుగుతుంది, మాట తీరు వల్ల మాట విలువ పెరుగుతుంది, ఎన్నో రకాల సన్మాన సత్కారాలు అందుకుంటారు. జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలా బాగున్నారు మీరు, అన్ని విధాలుగా. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధికి కూడా అనుకూలంగా ఉంది. శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే బుధాదిత్య యోగము పంచమ స్థానంలో పడింది. నిజానికి పంచమంలో రవి గారు ఫలితాన్ని ఇవ్వరు, బుధుడు ఫలితాలను ఇవ్వరు, కలహాలను ఇస్తారు, దుఃఖాన్ని ఇస్తారు. అయితే ఆ యోగం అనేది పంచమ స్థానంలో పడడం వల్ల సంతానం వారంతట వారు కష్టపడి వారు పైకొచ్చే విధంగా వారికి అడుగులు పడుతూ ఉంటాయి. మీరు అది చూసి కాస్త సంతృప్తిగా అనుకుంటూ ఉంటారు, వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు అని అనుకుంటారు. ఫలితాలు ఇప్పుడే వస్తాయా ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా కొన్నాళ్ళు వేచి ఉండాల్సిందే. ఇదమిద్దంగా ఫలితాలు ఇలా ఉంటాయని చెప్పలేము. ఎప్పటికైనా కష్టం ఫలిస్తుంది కాబట్టి కష్టపడే వారికి తప్పనిసరిగా అభివృద్ధి ఉంటుంది. ఈ ఆలోచనతో ఉంటారు మీరు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. వెరసి 3 గ్రహాలు ఎప్పుడైతే బాగున్నాయో వీరికి చాలా వరకు సంపూర్ణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఎందువల్ల అలా అంటే 3 గ్రహాలకే అంత సంపూర్ణత్వం వస్తుందా అంటే రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క ప్రభావం చాలా చాలా బాగుంటూ ఉంటున్న కారణం చేత. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎప్పుడైతే అది పెద్ద గ్రహం అవుతూ ఉన్నారో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల రీత్యా బాగుంది,
అలాగే కోర్టు విషయాలు కొంచెం సడలింపబడుతూ ఉన్నాయి. వాటి పరంగా కూడా మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం పెరుగుతుంది. మాట తీరు చాలా చాలా బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యత ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల ఐకమత్యం బాగుంటుంది. సంతాన రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా కొనుగోలు అమ్మకాలకి సంబంధించి కూడా అంత తొందరగా కొనేయాలి అనుకోవద్దు, అంత తొందరగా అమ్మేయాలి అనుకోవద్దు. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం బాగుంది. మిగతా అన్ని విధాలుగాను మీకు అనుకూలించే సమయమే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఎలవేల్పుని పూజించండి. ఉద్యోగ జీవితంలో కాస్త ఓర్పు కలిగి ఉండండి. అన్ని విధాలా మీకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అద్భుతంగా ఉన్నారు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో రవి బుధులు బాగున్నారు. అలాగే వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు. దైవ కార్యాలు బాగుంటాయి. దైవ కార్యాల మీద మీరు చేసేటటువంటి ఖర్చు బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. మీ వాక్కు చాలా చాలా బాగుంటుంది. మానసికమైనటువంటి పిరికితనం ఏమన్నా ఉన్నా అది పక్కకి వెళ్ళిపోతుంది. ఆ మానసిక దౌర్బల్యం అనేది నశించి మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. మనోబలం ఏర్పడుతుంది. దగ్గర ప్రయాణాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క ఆప్యాయత అనురాగాలు బాగుంటాయి. వైద్య విద్యార్థులు కానీ, వైద్యులు కానీ, అలాగే వైద్యానికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నవారు కానీ చాలా ఎక్సలెంట్గా తృప్తితో ఉంటారు. అభివృద్ధి మార్గంలో ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. పితృవర్గరీత్యా జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గరీత్యా కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు మీ మాతృపితృవర్గాలకి సేవ చేయడానికి మీకు సమయం కాస్త కుదుర్చుకొని వారికి సేవ చెయ్యండి. అనునయ వాక్యాలు చెప్పండి. మనోబలాన్ని పెంచండి. వారి ద్వారా మనస్సు ఎంతో ఆనందపడి వారి ద్వారా మీకు ఆశీస్సులు లభిస్తాయి. ఇది చాలా చాలా మంచిది. అతి త్వరలోనే రాబోతున్నటువంటి రాశిలోకి గురుగ్రహ సంచారము తన యొక్క ఉచ్చులోకి రాబోతూ ఉన్నది కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలకు బీజాలు పడతాయి. అందుకు ఈ ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. పెద్దలకు సేవ చెయ్యండి. అనేక విధాల మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్ర సంచారం చాలా బాగుంటూ ఉన్నప్పటికీ రాశిలోనే ఉన్నటువంటి కేతువు గారు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని అంతగా ప్రయోజనాలు ఇవ్వడం లేదు. అయితే తృతీయ స్థానం యోగిస్తోంది, ద్వితీయం యోగిస్తోంది, లాభం యోగిస్తోంది. గురువుగారి స్థితి బాగుంది, రవి బుధుల స్థితి బాగుంది, కుజుని యొక్క స్థితి బాగుంది. అనేక రకాలుగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందరికి వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు అసలు ఏమాత్రం అడుగు ముందరికి పడలా మీకు. అలాంటిది ఇప్పుడు కొంత మేలయ్యి కాస్త ఆ మూమెంట్ అంటాం కదా, కాస్త ఆ పనులకి మూమెంట్స్ వచ్చాయన్నమాట. కాస్త కదలికలు ఏర్పడుతూ ఉన్నాయి. ధనము బాగా సిద్ధిస్తోంది. చర్మ వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే కొద్దిగా అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు పొడసూపుతాయి. ఔషధ సేవ అవసరం పడుతుంది. అలాగే వైద్యానికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, వైద్యులకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు అయితే వస్తున్నాయి, కానీ ఇటువంటి మానసిక ప్రశాంతతలు బంధుమిత్రులతో అనురాగము, ఆప్యాయత కానీ, స్నేహితులతో కానీ, సంతానముతో కానీ, అలాగే ఈ పబ్లిక్ రిలేషన్స్లో కానీ అంతగా బాంధవ్యాలు ఇవన్నీ కూడా పదిలపరచబడట్ల. అంటే ఒక అభద్రతా భావం ఏర్పడుతోంది. వీళ్ళతో మనం ఇలా మాట్లాడితే సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయేమో అనేటటువంటి అభద్రతా భావం ఒకటి ఏర్పడబోతోంది. దీని గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇంతో అంతో సంతానం పట్ల తృప్తి కలిగే అవకాశం ఉన్నప్పటికీ అధిక జాగ్రత్తలు అయితే ప్రతి విషయంలోనూ ఉంటూ ఉండాల్సిందేనని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనలాభాలు వచ్చే విధంగా గురువుగారి యొక్క స్థితి బాగుంది.
అయితే గురుబలాన్ని ఇంకా పెంచుకోవడం వల్ల మిగతా గ్రహాల యొక్క అననుకూలతలు మీరు అనుకూలం చేసుకోగలుగుతారు. నవగ్రహాల స్తోత్రాలు పారాయణ చేసుకోవడం వల్ల ఇది సాధ్యపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్య రాశి వారికి రాశిలోనే బుధాదిత్య యోగం పడింది. ఇది ఒక విధంగా కొంచెం మనశ్శాంతిని ఇస్తూ ఉన్నదే అయినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థాన చలన రీత్యా జాగ్రత్తగా ఉండాలి. రాహు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలో చాలా అనుకూలంగా ఉంటూ ఉన్న కారణం చేత ఇది కొంచెం ఆనందించదగ్గ విషయంగా మీరు అనుకుంటూ ఉంటారు. చక్కటి లాభాల బాటలో ఉన్నాం మనము, అనుకూలమైనటువంటి ఆదాయాలు బాగున్నాయి, ఊహించని విధంగా ధనలాభాలు బాగున్నాయి, అలాగే విజయావకాశాలు బాగున్నాయి. ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేసుకోవడం కానీ, నూతన ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలుగా ఉన్నాయి అని చెప్పి మీరు ఆనందంగా ఉంటారు. కానీ రాశిని శని గారు చూస్తూ ఉన్నారు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులు ఉండడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా చాలా మేలు చేస్తున్నారు. ఇలా శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒక్కసారి శని గారికి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు, నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు చాలా బాగున్నారు, ఏకాదశంలో శని కేతువులు బాగున్నారు. ఇన్ని రకాలుగా గ్రహాలు బాగున్నాయి అంటే వీరికి అనేక విధాల లాభాలు ఉంటాయి. అనేక విధాలుగా వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగము కూడా వీరికి కొంచెం మేలు చేస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళవలసి వస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. అనుకోని విధంగా ధనము వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయి. అలాగే మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా పూర్వం మీరు పెట్టుబడులు పెట్టినటువంటి ధనము ఊహించని విధంగా మీకు లాభాలని తెచ్చిస్తుంది. ఎవరికన్నా మీరు 10 రూపాయలు సాయితా చేసినా కూడా ఆ 10కి తోడు 10 కలిపి 20 ఇస్తారు. అంత ఆనందంతో అవతల వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు మీకు ఇవ్వడంలో ఔచిత్యం ఉంటుంది అని చెప్పి ఆ 10 రూపాయలకి 10 రూపాయలు కల్పిస్తారు. అంత ఆనందంగా ఉంటుందన్నమాట మీకు. అలాగే శత్రుత్వాలు తగ్గిపోతాయి. సకాలంలో సహాయం చేశారని, సకాలంలో మాకు మేలు చేశారని, లేదా మాకు ఒక మంచి సలహా సంప్రదింపు చెప్పారండి అని ఎన్నో రకాలుగా మిమ్మల్ని గురించి మేము ఏదో చెడుగా అనుకున్నామండి ఇన్నాళ్ళు, వేరే ఎవరి ప్రభావమో మా మీద ఉంది, అందువల్ల మీ గురించి సరిగ్గా ఆలోచించుకోలేకపోయాము, ఇలాగ చెప్తారు. మాటలు చెప్పి వాళ్ళు మంచితనంతో మీ దగ్గరకు వస్తారు. మిత్రత్వం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మానసికంగా చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి, తృప్తినిస్తాయి. ధనము విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అనేక విధాలుగా మీకు ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. కొత్త వ్యాపారాలు పెట్టడానికి చాలా చాలా ఉత్సాహంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం అనుకూలత పెరగడానికి అవకాశం ఉంది. సాక్షాత్తు గురువు గారే నవమ స్థానంలో ఉండి రాశిని పంచమ దృష్టి చేత చూస్తున్నారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలను విడవకుండా చేయండి. మరింత అద్భుతంగా మీ జీవితం తీర్చిదిద్దబడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో రవి బుధులు వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా ఉత్తమమైన ఫలితాలని ఇస్తూ ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలు బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. వీరికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉన్నారు అంటే దానిలో వచ్చేటటువంటి లబ్ధి, దాని ద్వారా వచ్చేటటువంటి లబ్ధి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఎప్పుడైతే ఈ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ శనిగారి యొక్క దృష్టి పడుతోందో, సంతానంలో ఎవరైనా కనుక
వైద్య వృత్తిలో ఉన్నవారైనా, వైద్యానికి సంబంధించి లేదా ఈ మెడికల్‌కి సంబంధించి వ్యాపారాలలో ఉన్నవారైనా, లేదా విద్యార్థులైనా, ఈ మెడికల్ రంగానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా గానీ, వీరి సంతానంలో ఉన్నవారికి చాలా చాలా బావుంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇది చాలా ఆనందించదగ్గ విషయంగా ఉంటుంది. అలాగే భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు ఇవన్నీ కాస్త వెనకబడతాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అవి ఒక కొలిక్కి రాని కారణం చేత, అంటే సమస్య దూరం అవుతోంది తప్ప సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. కాబట్టి దాని గురించిన ఆలోచన ఇంకా ఉంటుంది. భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో గాని, ఏదైనా వుడ్‌కి సంబంధించి కొనుగోలు అమ్మకాల విషయంలో గాని జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మానసికమైనటువంటి వైరాగ్యం ఉండడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ప్రతిరోజు గురువు గారికి ఆలయ సందర్శన చేయడం, గురువు యొక్క ఆలయాలకు వెళ్ళండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీలైతే కుజగ్రహ స్తోత్రాలు మరిన్ని సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ భక్తి ఎంతగా ఆ స్తోత్ర పారాయణాల మీద ఉంటుందో మీకు అంత బాగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలోని రాహు గారి బలం చాలా బాగుంది. సప్తమ స్థానంలోని గురుబలం చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో రవి బుధుల కలయిక బాగుంది. బుధుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళారు. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. ఇవి చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. తప్పనిసరిగా వేరే ఉద్యోగం వస్తుంది. కొత్తగా ప్రయత్నం చేసేవారికి లేదా ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి కూడా నూతనమైన అవకాశాలు వస్తాయి. గురుబలం చాలా బాగుంది కాబట్టి ఇక్కడ శనిగారి దృష్టిని అంతగా పరిగణనలోనికి తీసుకోనవసరం లేదని చెప్తూ ఉన్నాను. అన్ని విధాల అన్నిటికన్నా ముందర చెప్పాలంటే ఉద్యోగ జీవితం బాగుంది. ఇంకొక విశేషం కూడా ఉంది. నవమాధిపతి దశమంలోనే ఉన్నారు, దశమాధిపతి దశమంలోనే ఉన్నారు. ఉద్యోగ జీవితంలో ఇది చాలా చాలా మేలైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి. రాజకీయంగా చాలా బాగుంటుంది, మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ప్రొఫెసర్స్కి కానీ లేదా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కానీ, అది ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు అయినా సరే ఆ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. భార్యాభర్తల అన్యోన్యత ఉంది. ధనము వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ధనం ఖర్చు తగ్గిపోతుంది. దైవభక్తిలో ఉంటారు. దైవభక్తిని పెంపొందించుకుంటారు. అనేక విధాలుగా మనసు ఉల్లాసంగా ఉండేటటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి. మరింతగా అనుకూలించేటటువంటి ఫలితాలు ఉంటాయి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, సప్తమ స్థానంలో ఉన్నటువంటి స్వస్థానాధీశుడైనటువంటి చంద్రుడు చాలా చాలా లాభకారిగా ఉన్నారు. ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము అంత గొప్ప ఫలితాలను ఇవ్వడం లేదు, కానీ పర్వాలేదు అన్నట్టుగా ఉంది. శని చంద్రులు మటుకు చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలత పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. మెడికల్ పరంగా వ్యాపారస్తులు బాగుంటారు. వైద్యులు బాగుంటారు. అన్నదమ్ములు బాగుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఎంత బాగున్నాయంటే మీకు పూర్వం కన్నా కూడా ఇప్పుడు చాలా మేలు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కోర్టు కేసులు ఉన్నా అలాంటివి కూడా మేలు కలిగేటట్టుగా ఉన్నాయి. ఏదైనా ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునే వారికి కూడా ఇంక ఇప్పుడు అనుకూలమైన రోజులు వచ్చాయి, చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. పూర్వం కన్నా కొంచెం మనకి పర్వాలేదు, మరీ అంత చికాగ్గా లేవు పరిస్థితులు, కాస్త సడులుతున్నాయి అనేటట్టుగా ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా శివారాధన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే దుర్గ పూజ చేసుకోండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ధనము ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
భార్యాభర్తల మధ్య కాస్త అనుకూలత ఉన్నప్పటికీ వెనక జీవితాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. అలాగే ఖర్చులు ఎక్కువగా మీకు ప్రయాణంలో అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో అంతగా ఐకమత్యం కనబడపోవడం లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పదగినటువంటి సూచనలు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేటటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము మంచి ఫలితాలను ఇస్తోంది. పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువుగారి యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మరి ఈ 2 గ్రహాలే బాగున్నాయి కదండి, మిగతా గ్రహాల మాట ఏమిటి అనంటే, మిగతా గ్రహాల విషయంలో చాలా చాలా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే గురుబలం బాగుంది కాబట్టి, అలాగే చంద్రబలం కూడా బాగుంది కాబట్టి, పైగా చంద్రుడు స్వస్థానంలో ఉన్నారు కాబట్టి అత్యద్భుతమైనటువంటి మానసికమైనటువంటి బలము పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏదన్నా పిరికితనం అనేది ఉంటే తగ్గిపోయి ఉంటుంది. సంతానం పట్ల చాలా చాలా మీకు సంతృప్తి కలుగుతుంది. వారు కూడా మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి కొంచెం ఉద్యోగ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ సడలిన తరువాతనే మీరు నూతనంగా వేరే ఉద్యోగానికి వెళ్ళండి. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారు ఇంకా కొన్నాళ్ళు ఆగడం మంచిది. ఉద్యోగంలో పై ఉద్యోగస్తుల దగ్గర, మీకన్నా పైన ఉండే ఉన్నతాధికారుల దగ్గర కొంచెం జాగ్రత్తగా మసలుకోండి. తోటి ఉద్యోగస్తులతో కూడా ఎక్కువగా మాట్లాడి, ఎక్కువగా పని మీరు పురమాయించుకొని, లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలుగా ఉందాం అనుకుని లేనిపోయిన పనులన్నీ మీ మీద వేసుకోకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో కేతువు యొక్క సంచారం మాత్రమే బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత అన్ని రకాలుగా ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది. అయితే ధనము మీ చేతికి వచ్చే విషయంలో మటుకు ధనం వస్తుంది. కేతువు అనగానే ఇది 1.5 సంవత్సరం పాటు రాశిలో ఉండేటటువంటి గ్రహం. సుదీర్ఘకాలం రాశిలో సంచారం చేసే గ్రహాలు మనకి రాహు కేతువులు 1.5 సంవత్సరాలు కాగా, గురువుగారు 1 సంవత్సరం కాగా, శనిగారు 2.5 సంవత్సరాలు. అయితే 2.5 సంవత్సరాల కాలము మీనరాశిలో శనిగారి సంచారం ఉంటుంది. 1 సంవత్సర కాలము గురువుగారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం ఉంటుంది. ఇహ రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కానీ సింహరాశిలో కానీ 1.5 సంవత్సరాల కాలం ఉంటారు. ఒక్క కేతువు మాత్రమే ఇప్పుడు యోగిస్తూ ఉంటున్న కారణం చేత ధనము చేతికొచ్చే అవకాశం ఉంది. అర్ధాష్టమ గురు సంచార దోషము, రాశిలో ఉన్నటువంటి శనిగారి సంచార దోషము, వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార దోషము, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార దోషము కూడా కనిపిస్తోంది. ఎప్పుడైతే ఈ పెద్ద గ్రహాల యొక్క ఉనికి మనకి అంత బాగా అదృష్టవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం లేదో, చాలా చాలా పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీనరాశి వారు ఇది చేసుకోవాలి, అది చేసుకోకూడదు అని లేకుండా ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శనిగ్రహ స్తోత్రాలు చదువుకోండి, కుజగ్రహ స్తోత్రాలు చదువుకోండి, గురు ఆలయాలకు వెళ్ళండి, గురు సేవ చెయ్యండి. అలాగే మీకు సద్గురువులు ఉన్నట్లయితే వెళ్ళి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారికి కూడా మీకు చేతనైనంత సేవ చేయడానికి ప్రయత్నం చెయ్యండి. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అయితే కీర్తి ప్రతిష్టలు మటుకు కొంచెం బాగుంటాయి. రాజకీయ పరంగా బాగుంటుంది, మెడికల్ విద్యార్థులకి బాగుంటుంది, మెడికల్ ఉద్యోగస్తులు అంటే వైద్యులకి బాగుంటుంది, ఆ వ్యాపారస్తులకి కొంచెం బాగుండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఔషధ సేవలు అవసరం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ, ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకుని అతి జాగ్రత్తగా ఉండడం అనేది అలవాటు చేసుకోండి. మీకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది ముందర అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.